ఇవాళ జరుగుతున్న ర్యాలీ ఒక గొప్ప చరిత్రని సృష్టించింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1982 సంవత్సరంలో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏవైతే ఆలోచనలతో ఆయన టీడీపీ పార్టీని పెట్టారో అందులో ఒక ముఖ్య భాగం మహిళల్ని అప్లిఫ్ట్ చేయాలి అనేది ఒకటి ఆయన అప్పట్లోనే ఆలోచించి పెట్టుకున్నారు. అవే ఆలోచనలు అవే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతిసారి మహిళల కోసం పనిచేస్తున్న ఏదైనా ఒక పార్టీ ఉంది మన భారతదేశంలో అంటే అది టీడీపీ పార్టీ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు కాలంలోనే 20-30 సంవత్సరాల క్రితమే ఎన్టీ రామారావు గారు మహిళా యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయం పెట్టారు. అది మన మహిళల కోసం. అంతేకాకుండా చిన్నపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా చదువుకోవాలి అని రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు ఇలా ఎన్నో విద్యా సంస్థల్లో పర్సంటేజ్ పెట్టి వీళ్ళకి మెరిట్ లిస్ట్ పెట్టి వీళ్ళకి మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో చాలా రిజర్వేషన్లు పెట్టడంతో పాటు మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో చాలా విద్యా సంస్థలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మహిళలకి కూడా ఆస్తి హక్కులో భాగం ఉండాలి, వాళ్ళు పురుషులతో కూడా సమానమే అనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతి మహిళకి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. అంటే 20-30 సంవత్సరాల క్రితం ఎంత దూరదృష్టితో ఆయన ఇవన్నీ మన కోసం చేశారో ఒకసారి మనం ఆలోచించాలి. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు మంచి పథకాలు అని భావించి మిగతా రాష్ట్రాలు కూడా అన్ని ఇప్పుడు కాలంలో అవి అలవాటు చేసుకుంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇవి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా దీపం పథకం, మహిళలు వంటింటికే పరిమితి కాకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు చక్కగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో 1999లో దీపం పథకం మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో ఎంతో మంది మహిళలకి అప్పట్లోనే 50 లక్షల పైచీలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక దీపం 2 పథకంతో ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంటి వద్దకు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా తల్లికి వందనం, తల్లి తన ఎంతమంది పిల్లలు ఉన్నా అందరినీ సమానంగా చూస్తుంది అనేది మనం అందరికీ తెలుసు. అలాంటి తల్లికి ముందు వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం, కేవలం ఒక బిడ్డకి మాత్రమే తల్లికి వందనం, అది కూడా సక్రమంగా ఇవ్వలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 43 లక్షల మంది తల్లులకి 67 లక్షల మంది పిల్లలకి దాదాపు 8,745 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే స్కూల్ ఓపెనింగ్ అయ్యే రోజులోనే తల్లికి వందనం పథకం 15,000 చొప్పున ప్రతి బిడ్డకి తన తల్లి అకౌంట్ లోకి పడిపోతుందంటే పిల్లల భవిష్యత్తు కోసం తల్లులు కష్టపడకూడదు, తల్లులకి వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి ఈ పథకం పెట్టారు అనేది మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ పాలసీ వేరే ఏ రాష్ట్రంలోనూ లేదు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మిగతా రాష్ట్రాలు కూడా మన ఎడ్యుకేషన్ పాలసీని మన పిల్లల భవిష్యత్తు బాగుండేది చూసి ఇది కూడా వాళ్ళు కొత్తగా అడాప్ట్ చేసుకోబోతున్నారు అంటే అది మన టీడీపీ పార్టీకి మన నాయకులకి ఉండే దూరదృష్టి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటుండే వాటిలో దాదాపు 38 లక్షల మంది మహిళలే ఉన్నారు. వాళ్ళకి దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ రూపంలో మన మహిళలకి అందుతుంది అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. టీడీపీ పార్టీ ఏ పథకం పెట్టినా కూడా అది మహిళలకి మంచి చేయాలనే ఆలోచనతో ఒక పెన్షన్ తీసుకోండి, లేదంటే రైతు భరోసా తీసుకోండి, లేదంటే
కొత్త పథకాలు, కొత్త భూములు అలొకేషన్ కానివ్వండి, ఇంటి పట్టాలు కానివ్వండి, అన్ని కూడా మహిళల పేరుతో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏది అన్నా ఉంది అంటే అది మన ప్రభుత్వం మాత్రమే. ఇంకా స్థానిక సంస్థలు 33% వరకు రిజర్వేషన్లు మహిళలకు కల్పించడం, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకి ఉచిత బస్ సర్వీసెస్ మొన్న దీపావళి సమయం నుంచి మనందరికీ మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా ఉచితంగా అమరావతికి కూడా పోయి వచ్చేంత హ్యాపీగా వెళ్ళి రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సంవత్సరం కొత్త పథకాలతో మహిళల్ని అప్లిఫ్ట్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మిగతా రాష్ట్రాలు కూడా మహిళల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ కేవలం మన ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజు మనది అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మహిళలకి ఇప్పుడు ఈ మహానాడు ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్త్రీ శక్తికి పునాది వేశారు అని మనం చెప్పుకోవచ్చు. 33% ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను మనం ఇంకా నుంచి సభల్లో చూడబోతున్నాం. అంటే మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత రెట్లు పెంచారో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం అందరం మహిళలే కాదు, పురుషులు అందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి అద్భుతమైన సుఖశాంతులతో ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతున్నాం. అది